ఏది ఏం జరిగింది సేమ్ ఇదే ఎక్కడొచ్చింది రాబర్ట్ వాద్రాది కూడా ఎక్కడో నిన్న 2 రోజుల పాటు తెలంగాణకు వచ్చిండు. తెలంగాణకు వచ్చి రాబర్ట్ వాద్రా, ఇప్పుడు రాహుల్ గాంధీ కాదేమో, రాబర్ట్ వాద్రా వచ్చి తెలంగాణలో తిరుగుతున్నాడు. తిరిగి నేను ఉట్టిగా దైవ దర్శనాలకు ఆధ్యాత్మిక రాబర్ట్ వాద్రా మళ్ళీ ఈ గుళ్ళలకు ఇటుకి ఎందుకు పోతున్నాడో అర్థం కావట్లేదు. నమ్మడానికి లేదండి. వాళ్ళు ఏదో మేము గొప్పలు అని చెప్తే నమ్మడానికి మాత్రం లేదు. ఎక్కడో చూసిన రాబర్ట్ వాద్రా వచ్చి నేను అందరూ మొత్తం పొలోమని అక్కడికి వెళ్ళిపోయారు. పొలోమ నా భార్య ప్రియాంకకు ఆల్ ది బెస్ట్, ఆమె వయనాడ్ ఎంపీగా పోటీ చేయడం సంతోషంగా ఉంది. దేశంలో మహిళల భద్రత సమస్యగా మారిందట. దేశంలో మహిళల భద్రత సమస్యగా మారిందని రాబర్ట్ వాద్రా గారు ఎట్లా చెప్తారు? నిజంగా మీకు ఆ భద్రత పట్ల మహిళల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీ ఇండి కూటమి అలయన్స్లో ఉన్నటువంటి బెంగాల్ పోయి అక్కడ కదా ధర్నా చేయాల్సింది, అక్కడ కదా మాట్లాడాల్సింది, చెప్పాల్సింది అక్కడ కదా. మరి ఎందుకు అక్కడ మాట్లాడట్లేదు? ఇప్పుడు మెల్లమెల్లగా రాహుల్ గాంధీని పక్కకు తప్పించి రాబర్ట్ వాద్రా ప్రియాంక గాంధీని తెర మీదకి తెచ్చి రేపు పొద్దుగాల వయనాడులో ఎంపీగా పోటీ చేసిన తర్వాత రాహుల్ గాంధీ ఫెయిల్ అయ్యిండు కాబట్టి ఇన్నేళ్ల పాటు రాహుల్ గాంధీగా కాదు ప్రియాంక గాంధీ చేత మాత్రమే కాంగ్రెస్ పార్టీ రివైవ్ అవుతుంది అనేటువంటి ఒక మాట చెప్పేసి పూర్తిగా ఇప్పుడు ప్రియాంక గాంధీ చేతుల్లోకి కాంగ్రెస్ పార్టీ వెళ్ళేటువంటి పరిస్థితి కనబడుతుంది. 2004 నుంచి ఎంపీగా ఉన్నటువంటి రాహుల్ గాంధీ 2024 దాకా 20 ఏళ్లలో ఎంపీగా ఉండి ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఎదగకపోగా మూడు సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. 3 సార్లు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. ఆయన ఏఐసిసి అధ్యక్షుడిగా ఉండలేక పక్కకు తప్పుకున్నాడు. చివరికి 2 సార్లు ప్రధాన ప్రతిపక్ష హోదా రాకపోతే ఎవరినో పక్కకు పెట్టుకొని వీళ్ళు వెనక కూర్చున్నారు. ఇవాళ ప్రధాన ప్రతిపక్ష హోదా రాగానే మళ్ళా నాదే పదవి అని ముందుకొచ్చేసిరు. ఇగో ఇది విషయం. నిజంగా నాయకుడు లీడర్ అంటే ఎట్లా ఉండాలి? ఆ రోజు కూడా కాంగ్రెస్ పక్ష నాయకుడిగా ఉండి పోరాటం చేయాల్సింది రాహుల్ గాంధీ కదా. కానీ ప్రధాన ప్రతిపక్ష హోదా రాలేదని ఇగో రేవంత్ రెడ్డి గారు లైవ్ నడిస్తే కనుక చూడండి, కరెంటు మేము బంద్ చేయలేదు, చిన్న చిన్న సమస్యలకే పోతున్నటువంటి విషయాన్ని ఒక్కసారి అర్థం చేసుకోవాలి. ఇది రేవంత్ రెడ్డి సర్కారు. మళ్ళీ మేము విమర్శ చేస్తే విమర్శ అవుతుందా లేదా అనేటువంటి మాట చెప్తున్నారు.